ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన ఎవరో కాదు, రఘు కుంచయ్య గారు. ఎవడీడు గేదెల రాజు మేడం, మన డైరీ ఫార్మ్ సెంటర్లోనే ఉంటాడు. చాలా రోజుల నుంచి మా స్టూడియో ఎదురు చూస్తుంది మీకోసం. కొన్నిటిని ఆ సరైన సమయంలో ఉపయోగించగలిగేవాడే ధీరుడైన ఒక సామెత ఉంది. అందుకే నీకు కొన్ని అస్త్రాలు అడుగుతుంది, నాకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి వారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు భుజం మీద ఒక బ్యాగేజ్ వేసుకుని, అంటే ఏవో కొన్ని కళలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఇది అయిపోదాం, అది అయిపోదాం, అది అచీవ్ చేద్దాం అనుకుని ఉంటాయి కదా. మీ బ్యాగ్ లో ఏమున్నాయి? నమ్మకం భయ్య. సామర్లకోట రైల్వే స్టేషన్లో నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను సాయంత్రం పూట. ఒక పేపర్లో యాడ్ చూసి, పెద్దాయన దాసనారాయణ గారు యాడ్ చూసి ఆయన ఎక్కిచ్చారు ఆ రోజు ట్రైన్. స్టూడియో మెట్లు ఎక్కి ఒక సింగర్గా ముద్ర వేసుకునేంత మధ్యలో ఎన్ని రోజులు పట్టింది, ఎంత కాలం పట్టింది, ఎంత స్ట్రగుల్ అయింది? నేను వచ్చింది సింగర్ అవుదామని, కానీ అది నాకు దొరకడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 years? 10 years పట్టింది. 10 years లోపు అప్పుడు ఇండస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇక్కడ రాలేదు, హైదరాబాద్ రాలేదు. వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. ఒక 1 week 10 days ఉన్నాను. అర్థమైపోయిన పరిస్థితి. స్టూడియో దగ్గరికి వెళ్తే ఇండస్ట్రీలో అండి ఒక్క ఫ్రైడే చాలు కెరీర్ మారిపోవడానికి. నాకు తెలిసి మీకు ఆ ఫ్రైడేలు వచ్చాయి, దాన్ని అందిపుచ్చుకోలేకపోయారా, చేజారిపోయినాయి ఆ ఫ్రైడేలో? ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా ఫ్రైడే బాగా డిసప్పాయింట్ చేసి నన్ను, నాకు ఆ సినిమాకి ఇచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం ఆ సినిమా మీద ఖర్చు పెట్టి ఒక పైసా కూడా దాని మీద వేస్ట్ చేయకుండా క్వాలిటీ పరంగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. సినిమా మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఏ అవకాశం లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు డైరెక్ట్గా ఒక తలుపు మీకు ఎప్పుడు తెలిసి ఉంటుంది. పూరి జగన్నాథ్ గారు వెళ్ళి అడిగిన సందర్భం ఉందా? పూరి జగన్నాథ్ 2 సినిమాలు కూడా తనే అడిగి చేయమన్నాడు. నేను తనని అడగలేను. అడిగి ఉండుంటే పూరి గారికి డౌన్ఫాల్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యాజ్ ఎ ఫ్రెండ్గా మనుషులు ఎక్కువ నమ్ముతాడు. తనే చెప్తాడు పాడ్కాస్టుల ద్వారా ప్రపంచానికి ఎంతోమంది, తన పాడ్కాస్టులతో చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు. రఘు కుంచే, రవితేజ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరిద్దరు కలిసి ఓ రోజు బండి మీద వెళ్తూ హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికిపోయారంట. జెమినీ టీవీలో పంజాబ్ సర్కిల్లో హెల్మెట్ ఏదని చెప్పాడు. నేను తీస్తే నన్ను గుర్తుపెట్టాడు. ఆయన గుర్తుపెట్టి ఇదేంటండి ఆయన కదా పెట్టుకోవాలి. ఇప్పుడు గేదెల రాజు అనే ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లోకి మీరు యాక్టర్గా ముందు అడుగు పెట్టారా, లేదంటే ప్రొడ్యూసర్గా అడుగు పెట్టారా, కంపోజర్గా అడుగు పెట్టారా? మీరు ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నారు అనుకోండి, కార్లో ఎక్కువ ప్లే అయ్యే పాటలు ఏంటి? సుందరి నేనే నువ్వంట. వెళ్తుంటే ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో.